నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగరంలోని ట్రాఫిక్ సమస్యపై ఆయన పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, డిఎస్పీ బాబు ప్రసాద్, ట్రాఫిక్ సిఐతో పాటు నగరంలోని పోలీస్ స్టేషన్ల సిఐలతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరం విస్తరించి రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందన్నారు. ఓల్డ్ టౌన్తో పాటు సిటీలోని ప్రధాన రహదారులో ట్రాఫిక్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఓల్డ్ సిటీలో వన్ వే పెట్టడంతో పాటు వన్ సైడ్ పార్కింగ్ పెట్టాలని తెలిపారు. ఆటోల లైన్ సపరేట్గా పెట్టాలన్నారు. ఇందుకోసం అవసరమైన మార్కింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక ప్రధాన రోడ్లలో తోపుడు బండ్ల వల్ల ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే అమ్ముకునేలా మున్సిపల్, పోలీసు శాఖలు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. నగరంలోని రెడ్ జోన్ లిస్టును పోలీసు శాఖకు అందించి ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు తెలిపారు. ఆర్టీసీ బస్సులను సిటీలో నుండి కాకుండా సిటీ బయట వెళ్లేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులకు తెలిపారు. అన్ని బస్సులు ఒకేసారి బయటకు రాకుండా కొన్నింటిని సిటీలో నుండి, మరికొన్నింటిని సిటీ బయట నుండి వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై నగరంలోని ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఇక సర్కిల్స్ వద్ద అవసరమైనంత స్థలాన్ని ఉపయోగించుకుని వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతలపై ఎస్పీతో మాట్లాడారు. వైన్ షాపులు ఉన్న ప్రాంతాల్లో పబ్లిక్కు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక అవసరమైన అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. వీటన్నింటిపై ప్రణాళిక తయారు చేసుకొని పోలీసు, మున్సిపల్, ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. త్వరలో మరోసారి సమావేశమై పురోగతిపై చర్చిద్దామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించడమే ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో డిటిసి శాంతకుమారి పాల్గొన్నారు. ట్రాఫిక్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఇట్స్ ఎ నోన్ థింగ్ దట్ ఎవ్రీ ఇయర్ ఇట్ దెల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ ట్రాఫిక్. బట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆల్సో ఇస్ to be improved on all fronts, then only we'll cope up. But for some reason mana traffic management lo we are not doing any great work anedi na feeling, and we are being even general public keep posting too much of ఇది violation అనుకో. అది ఒక సబ్జెక్ట్ అయితే ఎక్కడ చూడు కంజెషన్ ఎట్లా అంటే అట్లా వస్తున్నారు. సమ్వేర్ వీల్ హ్యావ్ టు గో లిటిల్ ఆర్గనైజ్డ్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ పోనీ లాస్ట్ 10 years 15 yearsలో మనం ఏమేమి చేసాము అవి ఫస్ట్ మనం ఇన్కార్పొరేట్ చేసేదానికి ఆ రోజు మీరు డిఎస్పీ గారితో మీరు అందరూ వచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పాను. లైక్ వన్ టౌన్లో వన్ సైడ్ ఆఫ్ పార్కింగ్ పెట్టి ఒక సైడ్ పార్కింగ్ ఆల్టర్నేట్ డేస్, అండ్ దెర్ వాజ్ సమ్ ట్రాఫిక్ మెకానిజం ఇంతకుముందు మేనేజ్మెంట్ ఉండే కాబట్టి అది చేస్తాము అన్న. అది ఇంప్లిమెంట్ అయిందా లేదా నాకు తెలియదు. సో వన్ డే అట్లా, వన్ డే ఇట్లా. తర్వాత కొన్ని అంతకుముందు ఉండిందే 10-15 years బ్యాక్ నో ఎంట్రీస్ ఉండేది. అంటే ఇట్ వాజ్ వన్ వే ట్రాఫిక్. కొన్ని మార్నింగ్ నుంచి ట్రాఫిక్ టైమింగ్స్లో వన్ వే ఉండేది. ఆ వన్ వేలు కూడా వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ దట్ సిస్టమ్ ఆఫ్ వన్ వే సిస్టమ్ అని చెప్పాను నేను. తర్వాత ఆటో లేన్స్ కొన్ని బ్రాడర్ ఉండేవి మనకి ఆటో లేన్స్గా ఆటోస్కి కోసం అని చెప్పి మనమే చేసాం. అంటే గవర్నమెంటే whether it was 5 years, 10 years or 20 years, whatever, that lane system was there, but that is not, it is gone for a toss. అది లేదు ఇప్పుడు అసలు ఎక్కడా లేదు. అదే సార్, మొన్న ఇప్పుడు ఆటో వాళ్ళతో మీటింగ్ పెట్టారు. ఫర్ సమ్ 500-600 ఆటోస్ ఎస్పీ ఆఫీస్కి పెట్టి I spoke, DTC also spoke, వాళ్ళకి కొన్ని పాయింటర్స్ ఇచ్చాం సార్. ఇది కూడా ఆటో లేన్ దట్ వి మెన్షన్, వాళ్ళు కొంచెం మనం వాళ్ళ అగేన్స్ట్ ఏదైనా చేసినా వాళ్ళ ఫైనాన్షియల్ లాస్ అని దే ఆర్ జస్ట్ రిప్రజెంటింగ్ సార్.
మనం చాలా పేదవాళ్ళు, మీరు మా నగరంలో హోమియోపతి వైద్యానికి సంబంధించి ఆధునిక వైద్య విధానం అందుబాటులోకి రావడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్కందన్షి వ్యాపార కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన క్లాసికల్ హోమియోపతి క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. పాత ఈద్గా ఎదురుగా ఉన్న స్కందాన్షి షాపింగ్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్లాసికల్ హోమియోపతి క్లినిక్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్లినిక్లో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్లాసికల్ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ హోమియో క్లినిక్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వివరించారు. పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆధునిక వైద్య విధానం తమ క్లినిక్లో ప్రజలకు అందుబాటులో ఉందని వివరించారు. ఇటీవలి కాలంలో హోమియో వైద్యానికి ఆదరణ పెరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తమ క్లినిక్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సత్కరించారు. రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ గా తనకు ఇచ్చిన పదవికి చిత్తశుద్ధితో పనిచేసి న్యాయం చేస్తానని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన విక్రమ్ సింగ్ అన్నారు. తనకి ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన విక్రమ్ సింగ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి తనకు ఈ పదవి రావటానికి సహకరించినందుకు గజమాల వేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పచెప్పిన కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని వెల్లడించారు. తనకు ఈ పదవి రావటానికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా రాజకీయంగా తన ఎదుగుదలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు రుణపడి ఉంటానని తెలిపారు. గత ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రస్తుతం బొందిలి కార్పొరేషన్ చైర్మన్ పదవి రావటానికి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిన్న నాకి ఆంధ్రప్రదేశ్ బొందిలి కార్పొరేషన్ చైర్మన్గా డిక్లేర్ చేసిన చంద్రబాబు గారికి, అలాగే మన ప్రియతమ నాయకులు లోకేష్ గారికి నేను జీవితాంతరం రుణపడి ఉంటాను. ఈరోజు నాకు చిన్న కార్యకర్త నుంచి ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగినానంటే మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు నేను కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు పిలిచినన్ని కార్పొరేటర్ సీట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కార్పొరేటర్ సీట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చినన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చినారు. నన్ను బొందిలి కార్పొరేషన్ చైర్మన్కి సిఫారసు చేసిన టీజీ భరత్ సార్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి, టీజీవీ ఫ్యామిలీకి నేను సార్ టీజీ వెంకటేష్ సార్ గారిని నన్ను ప్రోత్సహించినారు పాలిటిక్స్లో రా అని. ఒకప్పుడు సార్ గారి, పెద్ద సార్ గారు గారిని నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన చంద్రబాబు గారికి నేను మా బొందిలి కులస్తుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు బొందిలి కులస్తుల తరపున నేను ఒక వాయిస్ ఇచ్చి వాళ్ళకి మా కులాన్ని అభివృద్ధి చేస్తాను. అలాగే బాబు గారు మమ్మల్ని ఎక్కడ ఏ పని పెట్టినా ఎప్పుడు కానీ టీడీపీ తరపున ఎక్కడ పోమని ఏ జిల్లాకు పంపించినా కానీ వాళ్ళ చెప్పినట్టు వాళ్ళ మాటని కాదనకుండా నేను ప్రతి జిల్లాలో తిరిగి మా కులస్తులను అలాగే ప్రతి ఒక్కరిని కానీ మా టీడీపీ కార్యకర్తలని ప్రలోభితం చేస్తూ టీడీపీని నమ్ముకుంటే ఎప్పుడన్నా మమ్మల్ని ముందుకు తీసుకొని వస్తుంది ఆ పార్టీ. టీడీపీని నమ్ముకున్నోడు ఎప్పుడు మోసపోలేదు. టీడీపీ ఒక విజన్ ఉన్న పార్టీ. వాళ్ళకి వినయ విధేయతలతో వాళ్ళకి శిరస్సు వంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారీ విజయం సాధించడంతో 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం విజయం సాధించిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం నేపథ్యంలో నగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సంబరాలు చేసుకున్నారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చారిత్రాత్మక విజయం సాధించడం, దీనికి తోడు అదే జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు యాదవ్, ఆకెపోగు ప్రభాకర్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం ద్వారా అక్కడ తొలిసారి ప్రజాస్వామ్యం విజయం సాధించిందని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా తమ అరాచకంతో ఇక్కడ గెలుస్తూ వచ్చిన వైసీపీ నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుని తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు చేయడం ద్వారా వైసీపీపై అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అసంతృప్తిని ప్రజలు బహిర్గతం చేశారని తెలిపారు. అలాగే ఒంటిమిట్ట ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలంతా గమనించారు. జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా రెపరెపలాడే విధంగా ప్రజలు ఎన్నికలు రుచి చూపించారు. తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదు. ఇదే కాదు, ఇంకా ఎప్పుడూ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జ లేకుండా 3 నెలల తర్వాత చంద్రబాబు ఉండడు, ఆయన నరకానికి పోతాడు. పాపం బాల శాపాలు పెట్టినాడు. అది ఏంటో నువ్వు ఎన్ని శాపాలు పెట్టినా నీ శాపనాలు అన్నీ ఆయనకు మంచి జరుగుతుంది. నరకానికి పోతాడు చంద్రబాబు. నరకాన్ని కాదు, ఆయన భగవంతుడు ఇస్తే మంచి లోకానికి పోతాడు. కానీ నీలాంటి దుర్మార్గుడు కనీసం నరకలోకం కూడా భయపడతాడు. ఇవాళ నిన్ను వస్తేగిన ఈ దుర్మార్గుడికి పొరపాటుకి నరకలోకం వస్తే మమ్మల్ని కూడా నాశనం చేస్తాడు ఈ దుర్మార్గుడు. కనీసము ఆ దేవుని దగ్గర ప్రార్థించడానికి కూడా అడుగు పెట్టడానికి కూడా చేస్తాడు. కిందల భూలోకంలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసే ఈ దుర్మార్గుడు పొరపాటు ఎక్కడ రానికూడదని ప్రజలందరూ కూడా గొప్ప తీర్పు ఇచ్చారు. నిన్న కడప జిల్లాలో సిగ్గు లేకుండా లజ్జ లేకుండా ఈ దుర్మార్గు ఇంకా రాజకీయాలు ఇంకా మాట్లాడుతున్నాడు. నీకు రాజకీయంగా మాట్లాడే అర్హత లేదు. నువ్వు రాజకీయాలకే పనికిరావు. నువ్వు వేస్ట్ ఫెయిల్. అసలుకు వైఎస్ఆర్ పార్టీ వాడు నేను చెప్తున్నా, అసలు ఈ దుర్మార్గుని కింద ఎట్లా పని చేస్తున్నారు మీరు? వీడి చేతగాని దద్దమ్మ, వీడికి పరిపాలన విధానం చేత కాదు, ఏ విధం చేత కాదు. రాష్ట్రాన్ని మంచిగా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటుంటే ఈ దుర్మార్గుడు ఏదో క్వశ్చన్ చేసి ఎక్కడెక్కడో అల్లరి సృష్టించి కడప రాజకీయాలు తెచ్చి, ఫ్రాక్షన్ రాజకీయాలు తెచ్చి, పులివెందుల రాజకీయాలు తెచ్చి ఫ్రాక్షన్ రుద్ది రాష్ట్రాన్ని గబ్బు పట్టాలని చూస్తున్నాడు. అందుకే ప్రజలు సొంత గడ్డ మీద అట్లా ఇట్లా కాదు, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. ఇవాళ డిపార్ట్మెంటే పొత్తుకుంటావు. కుప్పంలో ఇట్లా మీద రండి దుర్మార్గుడా. కుప్పంలో వచ్చి ఈ దుర్మార్గులంతా ఒక సీఎంగా పనిచేసే చంద్రబాబు నాయుడు మీద బయటికి రానియకుండా, చంద్రబాబునే ప్రజలను బయటికి రానియకుండా, ఓటు ఎన్నిక రానియకుండా నానా హింసలు పెట్టినాక మర్చిపోయారా? ఇవాళ కడప జిల్లాలో నిన్న ఓటు ఎన్నిక వస్తే చాలామంది పెద్దలు ఏమన్నారు, మాకు 25 ఏళ్ళ నుంచి ఓటు హక్కు లేదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని మా సొంత ఓటు ఇవ్వాలని మేము వేసేదానికి ఈ ప్రభుత్వం కల్పించిన అవకాశం ప్రజలు మెచ్చుకుంటున్నారా? ఇంతవరకు కూడా పులివెందులలో మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరగలేదు. నేను వెళ్ళాను ప్రత్యక్షంగా, అక్కడ ఓటర్స్ని కలిశాను. నాయన ఒక్కసారి మాకు స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్లో ఓటు వేసుకునే అవకాశం కల్పించండి, ఈ జగన్మోహన్ రెడ్డి కథ చెప్తామని చెప్పారు వాళ్ళు. ఆ విధంగానే చెప్పారు. మా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఓటు వేసుకునే అవకాశం మాత్రం కల్పించారు. అందుకోసమే టీడీపీనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదు, పరిపాలించగలదు అని సత్తా చూపించి 2 జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అక్కడ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి క్రూర పాలనకు ఈరోజు పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలు మరి గుణపాఠం చెప్పారని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ యొక్క 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కడప జిల్లాలో పులివెందులలో మరి ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ఎన్నికలు జరగడం ఇదే మొట్టమొదటిసారని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, పత్రికలు కానీ అందరూ కూడా చెప్పడం జరిగినది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకో, ఈరోజు ప్రజాస్వామ్యం యొక్క విలువ అంటే ఏమో తెలుసుకో. ఈరోజు నీ గడ్డ మీద నీ యొక్క ప్రజలే ఈరోజు ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీకు మతి స్థిమితం తప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మరి ఏదేదో అవాక్కులు చవాకులు మాట్లాడుతున్నటువంటి నీవు
ఈరోజు దేవుడు చూసుకుంటారు నరకాన్ని పోతారు అనేటువంటి మాట్లాడడం ఇది మీ యొక్క మతి స్థిమితానికి నిదర్శనం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏది చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం గెలిచింది, అక్కడ ప్రజలు గెలిచారు. మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన యొక్క పరిపాలనపై నమ్మకంతో, మరి నారా లోకేష్ గారి యొక్క విధానంపై నమ్మకంతో ఈరోజు కడప జిల్లాలో ప్రజలు తీర్పిచ్చారని తెలియజేసుకుంటూ మరొకసారి మా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా తరఫున కడప జిల్లా ప్రజలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జరిగినటువంటి జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా రాయలసీమ రాజకీయాల్లో ఇదొక మైలురాయిగా భావిస్తున్నాము. నేటితో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు రాయలసీమలో తెరపడింది. 40 ఏళ్ల క్రితం వైఎస్ రాజారెడ్డి కట్టినటువంటి ఈ ఫ్యాక్షన్ కోటను ఈరోజు పులివెందుల ఒంటిమిట్ట ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా బద్దలు కొట్టారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో తన సొంత ఊర్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఒక లిట్మస్ టెస్ట్. సో రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల్లో కూడా ఇదే ట్రెండ్ పునరావృతం అవుతుందని తెలియజేస్తూ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించడం, వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతవ్వడం ప్రజాస్వామ్య విజయానికి ప్రతీక అని టీపీఎస్సీ విభాగం నాయకుడు ఏసన్న అన్నారు. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు అసెంబ్లీ టీడీపీ నాయకులు విజయోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కడప జిల్లా పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో నగరంలోని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏసన్న, జూటూరు రవి, గట్టు తిలక్, గణేష్, యూనిస్ బాషా, శారదమ్మలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో 30 సంవత్సరాల తర్వాత టీడీపీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించిందని తెలిపారు. పులివెందుల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని, దీన్ని బట్టి రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థమవుతోందని తెలిపారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వమే మళ్లీ విజయ పరంపర కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఈరోజు